ముందు లింక్ అందరికి షేర్ చేసుకో సో దట్ ఇబ్బంది లేకుండా వచ్చేస్తారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ద విలేజ్ ఇన్వెస్టర్స్, వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనము పార్ట్ 2 అంటే మొన్న ఆల్రెడీ ఇంట్రడక్షన్ చేసుకున్నాము. సో ఆ ఇంట్రడక్షన్ తర్వాతది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నామో మీకు గుర్తుందా? మినిస్టర్ ఆఫ్ కామర్స్ అఫైర్స్ ఎంసీఏ వాళ్ళు రిజిస్టర్డ్ కంపెనీలు ఉంటాయి. ఆ రిజిస్టర్డ్ కంపెనీస్ నుంచి లిస్టెడ్ అన్లిస్టెడ్ కంపెనీస్ అని వస్తాయి. ఆ లిస్టెడ్ కంపెనీస్ని మనము స్టాక్ మార్కెట్లో చూస్తాము. ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకుంటే ఓలా అనేది ఇంకా లిస్టెడ్ అవ్వలే, ఉబర్ అనేది ఇండియాలో అవ్వలే. అర్థమైందా? మొన్నటిదాకా స్విగ్గీ జొమాటోలు అనేవి రీసెంట్గా వచ్చున్నాయి. జొమాటో అయితే ఒక 1.5 year అయింది, స్విగ్గీ రీసెంట్గా వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి రోడ్డు మీద చాలా కంపెనీలు కనపడుతుంటాయి కానీ అన్నీ ఇంకా స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. సో స్టాక్ మార్కెట్లోకి అసలు ఒక కంపెనీ ఎందుకు వస్తుంది అంటే, సో దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. డిస్ప్లే మీద మీకు కనపడుతూ ఉంది. ఏం కనపడుతూ ఉంది? ప్రైవేట్ కంపెనీస్ అనేవి పబ్లిక్ కంపెనీ అవ్వాలి అంటే ఇదిగో ఇది ప్రాసెస్. ప్రైవేట్ కంపెనీ వాడు ఏం చేస్తాడు? వీడిని ఓనర్ ఆఫ్ ద కంపెనీ అంటాము. వాడికి ఇప్పుడు మనీ అవసరమైతే వాడు ఒక ప్లేస్కి వచ్చేసి వాటిని పబ్లిక్కి అంటే మనలాంటి వాళ్ళకి అది అమ్ముతాడు. జనరల్ వాడికి మనీ అవసరమైతే వాడు ఏం చేయొచ్చు? బ్యాంకుల నుంచి వడ్డీకి తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్కి తీసుకోవచ్చు. కానీ వాడు బ్యాంకుల నుంచి ఇంట్రెస్ట్కి తీసుకుంటే మళ్ళీ బ్యాంకులకి ఇంట్రెస్ట్ కట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మనీని మనకి కావాలి అంటే మనకి షేర్లు ఇచ్చి మనీ తీసుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే ఆ కంపెనీ షేర్ వాల్యూ పెరుగుద్ది. కొంతమంది అమ్ముతుంటారు, కొంతమంది కొంటుంటారు. దాని మీద రకరకాలుగా ఉంటుంది. సప్లై అండ్ డిమాండ్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. అది మనం తర్వాత నేర్చుకుందాం. సో ఇక్కడ మ్యాటర్ మీకు అర్థం కావాల్సింది, కంపెనీ ప్రైవేట్గా ఉన్న వాటిని 24 లక్షల కంపెనీలు ఉన్నాయి ఇండియాలో, ప్రైవేట్ కంపెనీలు. వాటన్నిటినీ ఎంసీఏ అనే వాళ్ళ దగ్గర అవి రికార్డు ఉంటుంది. సో దానిలో నుంచి ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కంపెనీలు యాజ్ ఆఫ్ నవ్ అయితే 7,500 వరకు వచ్చినాయి. డైలీ యాడ్ అవుతూనే ఉంటాయి, కొన్ని పోతుంటాయి, కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? కంపెనీలని మనకి షేర్లు ఇచ్చి మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఆ డబ్బుల్ని వాడు కంపెనీ కోసం వాడచ్చు, కంపెనీ ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టడం కోసం వాడచ్చు. లేదు సమ్ టైమ్స్ ఏం చేయొచ్చు అంటే మై డియర్, వాడు పర్సనల్గా ఉన్న షేర్లు నమ్మి వాడు ఆ డబ్బుల్ని వాడు పర్సనల్గా కూడా వాడుకోవచ్చు. సో ఎందుకు వాడుకుంటున్నాడు ఏంటి అనే ప్రాసెస్ అంతా మనం ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చేయాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, స్టాక్ ఎక్స్చేంజెస్ అని ఉంటాయి. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ మనకి 2 ఉన్నాయి, ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. బిఎస్సి అయితే ఓల్డెస్ట్ వన్, ఎన్ఎస్సి అయితే ఇది కూడా ఒక 20-25 years అరౌండ్ పెట్టున్నారు. సో పబ్లిక్ కంపెనీ అయిపోతుంది. షేర్లు అమ్మితే అప్పుడు పబ్లిక్ అయిపోతుంది. పబ్లిక్ కంపెనీలు ఎన్ని ఉన్నాయంట? 7,500 ఉన్నాయి. పబ్లిక్ కంపెనీలు ఈజ్ ఆల్సో కాల్డ్ లిస్టెడ్ కంపెనీస్ అంటారు. అంతవరకు ఓకే కదా? ఇక్కడ ఎందుకు వాడు వస్తాడు అనేది రైజ్ ఆఫ్ ద మనీ, ఇంక్రీజింగ్ అవేర్నెస్, బ్రాండ్ క్రెడిబిలిటీ బిల్డ్ చేయడం కోసం. అండ్ ఎందుకంటే ఇన్సైడర్స్ అంటే కంపెనీ స్టార్ట్ చేసినోడే కాకుండా ఇంకెవడన్నా 2-3 పార్ట్నర్స్ ఉన్నాడు, వాడికి డబ్బులు కావాలి, వాడు బయటకు పోవాలనుకో, వాడు వచ్చేసి ఇలా అమ్ముకొని వాడు కూడా బయటకు వెళ్ళిపోతాడు. అండ్ టు అట్రాక్ట్ ద టాప్ టాలెంట్. టాప్ టాలెంట్ అనే వాళ్ళు జనరల్గా లిస్టెడ్ వైపు చాలా ఈజీగా వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓపెన్ ఏఐ అని ఇప్పుడు కొత్తగా ప్రపంచాన్ని అటు ఇటు ఊపుతున్న ఒక బిగ్ కంపెనీ అది. ఆ ఓపెన్ ఏఐ అనేది ఇంకా లిస్ట్ అవ్వలే. కానీ మన ఫేస్బుక్, అదే మెటా లేదా మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి లిస్ట్ అయిన కంపెనీస్. ఈ ఓపెన్ ఏఐలో ఉన్న టాప్ టాలెంట్ని రీసెంట్గా ఒక 1 week 10 days క్రితము మెటా, ఫేస్బుక్ కూడా ఒక్కసారి టాప్ టాలెంట్ అంతా లేపేసేసాడు. సో ఇక్కడ లిస్ట్ అయిన కంపెనీకి జనరల్గా చాలామంది జాయిన్ అయ్యి వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాడు వర్క్ చేస్తున్నప్పుడు వాడు శాలరీతో పాటుకి వాడికి ఈసాప్స్ అంటారు, ఈఎస్ఓపిఎస్ అంటే కంపెనీయే ఎంప్లాయీకి కొన్ని షేర్లు కూడా ఇస్తుంది. అంటే షేర్లు పెరుగుతూ ఉంటాయి, వాడు శాలరీలు పెరుగుతుంటాయి, కాబట్టి డబుల్ బెనిఫిట్ ఉంటుందని జనరల్గా లిస్టెడ్ కంపెనీ వైపే జనాలు జాబ్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? అసలు ఎందుకు చాలామంది లిస్టెడ్ కంపెనీస్ వైపు జాయిన్ అవుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకో అర్థమైనట్టుంది కదా? అక్కడ ఇసాప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్లిస్టెడ్ కంపెనీ అయిన ఓపెన్ ఏఐ నుంచి
దీనివైపు టాప్ టాలెంట్ ఈజీగా జంప్ అవుతారు. సో టాప్ టాలెంట్ని కూడా అట్రాక్ట్ చేయడం కోసం కంపెనీలు ఐపీఓకి వస్తాయి. పాయింట్ అర్థమైందా? ఐపీఓ అంటే లిస్టెడ్, అంటే పబ్లిక్ కంపెనీలు అవుతాయి. అంతవరకు క్లారిటీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌ కమ్ టు హియర్. సో ఈ పాయింట్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు 7,500 కంపెనీలు ఉన్నాయని చెప్పాము. వీటి గురించి నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈ 7,500 కంపెనీల్లో మరి అన్నీ మంచివా అంటే నిజం చెప్తున్నా, గుర్తుపెట్టుకో, 90% చెత్త కంపెనీలు ఉంటాయి. ఆ 90% చెత్త కంపెనీలు ఉన్నాయి కాబట్టే ఆ 90% చెత్త కంపెనీలు ఉన్నాయి కాబట్టి చాలామంది మనకి తెలిసిన వాళ్ళు స్టాక్ మార్కెట్ అంటే చేతులు కాల్చుకోవటం తప్ప ఏమీ లేదని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, 7,500 కంపెనీస్లో అన్నిటి గురించి మనకు ఎలా తెలుస్తుంది? కష్టం. కాబట్టి తెలిసిన కొన్ని కంపెనీలని, తెలుసుకోవాల్సిన కొన్ని కంపెనీలు అనుకుంటే మొత్తం ఒక 10% కంపెనీస్ని రీసెర్చ్ చేయటం మొదలు పెట్టాలి, అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టాలి. ఆ 10% కంపెనీస్ అంటేనే మనకి 750 కంపెనీలు అవుతున్నాయి. ఆ 750 కంపెనీలని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే మనం కుప్పలు డబ్బులు సంపాదించుకోవచ్చు. రైట్? సో డోంట్ లుక్ ఎట్, నీకు ఎవడో మెసేజ్ పంపించిందని, బావమరిది చెప్పిండని, అంకుల్ చెప్పిండని, పక్కన్న ఆంటీ చెప్పిందని అస్సలు కొనకూడదు. అది నీ డబ్బులు అయితే నువ్వే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రీసెర్చ్ చేసుకొని జాగ్రత్తగా కొనుక్కోవాలి. అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు కొన్ని కంపెనీలు చూపిస్తున్నాను. ఒక బిగ్ డిస్క్లైమర్ ఏంటంటే, వీటిని నేను రికమెండ్ చేయట్లేదు కొనమని, అమ్మమని. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను మీకు చూపిస్తున్నాను. నేర్చుకునే టైంలో ఎక్కడ టెంప్ట్ అవ్వకూడదు, ఎమోషన్ అసలే ఉండకూడదు. స్టాక్ మార్కెట్లో ఎవడైతే ఎమోషనల్గా ఉంటాడో వాడి దగ్గర ఉన్న డబ్బులంతా ఊడ్చిపెట్టేస్తాడు వేరే వాడికి. ఎమోషన్ కాదు కావాల్సింది, బుర్రని, లాజిక్ని అండ్ రెగ్యులర్ అబ్జర్వేషన్ని జాగ్రత్తగా చూసుకొనే మనం దానిలోకి ఎంటర్ అవ్వాలి. రైట్? ఇప్పుడు ఒక 3 నెలల వరకు మీరు నాకు ప్రామిస్ చేయాల్సింది, కష్టపడి నేర్చుకుంటాను అని ప్రామిస్ చేయండి చాలు. నేర్చుకున్న తర్వాత ఒక 3 నెలల తర్వాత నీకు గ్రిప్ వచ్చిన తర్వాత, ఒక కంపెనీ మంచిదా కాదా నువ్వే అనలైజ్ చేసే కెపాసిటీ వచ్చిన తర్వాత, అప్పుడు రూపాయి ఇన్వెస్ట్ చేసి దానికి ఇంకొక బిల్డ్ చేసుకుందాం. ఈ 3 నెలల లోపల నేర్చుకోండి, క్యాపిటల్ని అక్యుములేట్ చేయండి. అంటే మీనింగ్ తెలుసా? ఇనీషియల్ క్యాపిటల్ అంటారు. మన స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలంటే డబ్బులు కావాలిగా, మరి డబ్బులు కావాలంటే ఇనీషియల్ క్యాపిటల్ అంటారు. ఆ ఇనీషియల్ క్యాపిటల్ ఎలా తెచ్చుకోవాలి? ఏదో ఒక పని చేసుకుని రూపాయి యాడ్ చేయండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఖాళీగా ఉండటం కన్నా కూలి పని చేయటం చాలా మిన్నని పెద్దవాళ్ళు చెప్తారు. ఏదో ఒక పని చెయ్యి, కానీ ఇనీషియల్ క్యాపిటల్ని అక్యుములేట్ చేసుకో. నువ్వు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయే లోపల నీ దగ్గర కనీసం అనుకున్న 1 లక్ష రూపాయలతో మొదలుపెట్టు. అప్పుడు నీకున్న నాలెడ్జ్ని ఆ 1 లక్ష రూపాయలతో మొదలు పెట్టుకొని స్లోలీ బిగ్ అమౌంట్గా మార్చవచ్చు. అర్థమవుతుందా? సో సరే, ఆ ప్రాసెస్ అంతా చూద్దాము. ఇప్పుడు నేర్చుకునే ప్రాసెస్లో మన దగ్గర ఏమున్నాయి జాగ్రత్తగా చూడండి మై డియర్. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను? 7,500 కంపెనీలు ఉన్నాయన్నాను. దీనిలో మనం నేర్చుకోవాల్సింది జనరల్గా 10% ఆఫ్ కంపెనీస్. అంటే ఎంత ఉంటాయి? 750 కంపెనీలని కనుక రీసెర్చ్ చేస్తే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. కంపెనీలను ఎలా రీసెర్చ్ చేయాలి, ఆ ప్రాసెస్ అంతా నేను మీకు నేర్పిస్తాను. కానీ ముందు అసలు ఆ కంపెనీలు ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఇక్కడ మీకు చూస్తే ఎన్ఎస్సి అనే దానిని మై డియర్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్సి అంటేనే మనకి నిఫ్టీ అంటారు. స్పెల్ ఇట్ అగైన్, నిఫ్టీ లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అది కూడా దానికి ఉన్న నేమ్. సో ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. నిఫ్టీ 50 అంటారు. ఇండియాలో ఉన్న తోపు 50 కంపెనీస్ అన్నమాట అవి. అసలు నీకు స్టాక్ మార్కెట్ ఏం తెలియకపోయినా ఆ 50 కంపెనీల్లో నువ్వు మామూలుగా గుడ్డిగా డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం పెట్టుకుంటూ వెళ్ళిపోయినా తెలియకుండా కోటీశ్వరుడు అయిపోయేవాడివి. ఎందుకో నేను మీకు ఇక్కడికి ఎగ్జాంపుల్స్లో కొన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. రైట్? సరే, ఒకటి నిఫ్టీ 50, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అంటారు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్టాక్స్ అంటారు, నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు, నిఫ్టీ 100 అంటారు, నిఫ్టీ 200, నిఫ్టీ 500. నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. ఇందులో ఏముంటాయి? టాప్ 500 కంపెనీస్ ఉంటాయి, టాప్ 200 ఉంటాయి. అంటే నువ్వు ఏం రీసెర్చ్ చేయాలి? ఇదిగో వీటిల్లోనే మళ్ళీ కొన్ని పెరుగుతాయి, కొన్ని పడుతాయి, కొన్ని మల్టీ బ్యాగర్స్ అంటారు. 100 రూపాయలు పెడితే 500 అవుతాయి, 1000 రూపాయలు కూడా అవుతూ ఉంటాయి. అలాంటివి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ లిస్ట్లో కనపడుతుంది కదా. నెక్స్ట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ అంటారు. సో ఇలా నువ్వు చూసుకుంటే చాలా కంపెనీస్ ఇక్కడ నీకు లిస్ట్ ఉంటుంది అనమాట.
ఆ లిస్ట్ కంపెనీలు మొత్తం మనల్ని ఎన్ని వేలు ఉన్నాయంట, 7,500. ఇదిగో ఇక్కడ చూడు, నిఫ్టీ 750 టోటల్. అర్థమైందా? ఈ నిఫ్టీ 750 అంటే నేను ఇందాక మీకు చెప్పాను 10% ఆఫ్ ద స్టాక్ మనం అనుకుంటే బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఈ నిఫ్టీ 750ని నువ్వు రీసెర్చ్ చేస్తే నీ జీవిత కాలం మొత్తం సరిపోద్ది. ఇంక పెద్ద పెద్ద ఎక్కడెక్కడో తెలిసిన రోడ్డు మీద బండి ప్రతి కంపెనీలో పెట్టాల్సిన అవసరము లేదు, చేతులు కాల్చుకోవాల్సిన అవసరము లేదు. అవి కూడా అన్నీ మంచివంటే కాదురా బాబు, అందులో ఉన్నాయి కూడా కొన్ని చెత్త కంపెనీస్ ఉంటాయి, కొంతమంది మేనేజ్మెంట్ రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. అండ్ సిమిలర్గా మీరు చూసుకుంటే ఇక్కడ బీఎస్సీ అని కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ఎస్సీ పెడితే ఇది వచ్చింది. నా ఇఫ్ ఐ గో ఫర్ బీఎస్సీ అని పెట్టాను అనుకోండి, సో మనం ఇప్పుడు ఎక్కడున్నామో ఎన్ఎస్సీ గురించి మాట్లాడుతున్నట్టున్నాము. నా గో టు బీఎస్సీది కనుక చూస్తే, లేకపోతే ఇక్కడ బీఎస్సీ అని టిక్ పెడితే బీఎస్సీలో కూడా ఇలానే లిస్ట్ ఉంటుంది. నీకు ఏముందో చూడండి. బీఎస్సీలో ఏముంది, 2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే అది 1 నిఫ్టీ. ఓపిక ఉండాలి, బుక్ దగ్గర పెట్టుకొని పక్కన రాసుకోండి. నిఫ్టీనేమో మనం ఎన్ఎస్సీ అన్నాము, సెన్సెక్స్ని మనం బీఎస్సీ అంటాము. ఏమంటాం? సెన్సెక్స్ని బీఎస్సీ అంటాము. సో బీఎస్సీ 100, బీఎస్సీ 200, బీఎస్సీ 400, బీఎస్సీ మిడ్ క్యాప్, బీఎస్సీ స్మాల్ క్యాప్. పేర్లు గుర్తుండాలి. కనీసం ప్రతి దానిలో మనకు ఒక 4-3 అన్న స్టాక్స్ నేమ్స్ కూడా గుర్తుండాలి. కనీసం టాప్ 1, 2, 3 అన్న గుర్తుండాలి. నెక్స్ట్ బీఎస్సీలు ఏమున్నాయి? బ్యాంకెక్స్, బీఎస్సీ సెన్సెక్స్, నెక్స్ట్ 30. ఐ హోప్ యూ గాట్ ఇట్. బీఎస్సీ కమ్యూనిటీ, బీఎస్సీ ఇండస్ట్రీ, ఇట్లా సెక్టార్ వైజ్ కూడా ఉంటాయి. సో ఈ ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి ఏంటి ఈ కథ అంతా మనం మళ్ళీ నెక్స్ట్ వాటిలో నేర్చుకుందాం. కానీ చూడండి, ఇక్కడ బీఎస్సీ ఎనర్జీ, బీఎస్సీ కన్జ్యూమర్ డిస్క్రిటివ్, బీఎస్సీ ఐటీ, బీఎస్సీ టెలికాం, బీఎస్సీ యూటిలిటీస్, బీఎస్సీ ఆటో. పేర్లు కనపడుతున్నాయా? ఇట్లా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, ఇవన్నీ పేర్లు. ఈ పేర్లు బుర్రలో ఉండాలి కంపల్సరీ. నేర్చుకున్నప్పుడు బుక్ దగ్గర పెట్టి నీట్గా రాసుకోండి. దీని మీనింగ్లు ఏంటి అనేది నాకు చెప్పాలి. మీకు కుదిరితే మై డియర్ కంపల్సరీగా ఇన్వాల్వ్ అవ్వండి. అసైన్మెంట్ లాగా కూడా కమింగ్ డేస్లో ఇస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు బీఎస్సీ ఎఫ్ఎంజీసీ అన్నాను కదా, బీఎస్సీ ఎఫ్ఎంజీసీలో టాప్ కంపెనీ పేరు కింద కామెంట్లో పెట్టు. అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? ఇప్పుడు నేను మీకు ఇన్ని చూపిస్తున్నాను కదా, మీరు నాకు ఒక చిన్న అసైన్మెంట్ లాగా చేయండి. టాప్ 1 కంపెనీ, ఒక్కొక్క కంపెనీ, లేదా టాప్ 2 కంపెనీస్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసైన్మెంట్ మై డియర్. పని చేయాలి, యాక్షన్, డ్రీమ్స్లో ఉండటం, థాట్స్లో ఉండటం, ఐడియాస్లో ఉండటం. ఇది ప్రతి బుల్షిట్ గాడు చేసేదే. పుట్టింగ్ ద థింగ్స్ ఇన్ టు యాక్షన్. డ్రీమ్ని రియాలిటీగా మార్చాలంటే అతి అద్భుతమైన ఆయుధం ఏంటంటే యాక్షన్ అనమాట. ఆ యాక్షన్ అంటే పుట్టింగ్ ద థింగ్స్ మనం వర్క్లో పెట్టాలి. వర్క్లో పెట్టేటప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. ఈ స్కిల్ నేర్చుకో, అద్భుతంగా ఉపయోగపడుతుంది లైఫ్ అంతా. నేను ఒక చిన్న అసైన్మెంట్ మీకు ఇస్తున్నా. ఏంటంటే ఆ అసైన్మెంటు జాగ్రత్తగా వినండి. ఈ పేర్లు రాసుకోండి. బీఎస్సీ మిడ్ క్యాప్లో టాప్ 1, 2 కంపెనీ పేర్లు రాయండి. అసలు ఏంటనేది ఒకసారి రాసుకోండి. బుక్లోనే రాయండి, లేదా కామెంట్లోనే పెట్టండి. దేర్ ఫోర్ ఐ విల్ గెట్ సమ్ క్లారిటీ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ సమ్ వర్క్. తర్వాత స్మాల్ క్యాప్లో టాప్ 1, 2. అరే ప్రతి దానిలో 1, 2 చాలు. మిగతా దాని గురించి చేసేంత టైం మనకు ఉండదు. ఆ 1, 2లోనే తోపేదో చూస్తాం, దానిలో పెట్టుకుంటాం డబ్బులు. సో ప్రతి దానిలో టాప్ 1, 2. ఇంకా నీకు ఓపుకుంటే 1, 2, 3. అర్థమవుతుందా? సో ఈ లిస్ట్లో బీఎస్సీ బ్యాంకెక్స్ అని ఓపెన్ చేశాము. ఇట్లా మీరు ఏం లేదు, ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి, moneycontrol.comకి వెళ్ళిపోయి నేను ఏం చేశానో జాగ్రత్తగా చూడండి. ఇండస్ట్రీస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బీఎస్సీ బ్యాంకెక్స్, లేదా గూగుల్లోకి వెళ్ళండి. బీఎస్సీ బ్యాంకెక్స్లో టాప్ 1, 2 కంపెనీలు ఎవరు? నువ్వు ఇలా క్లిక్ చేస్తే చూడండి, టాప్ 1, 2 కంపెనీల లిస్ట్ ఆటోమేటిక్గా నీకు ఓపెన్ అవుతుంది మై డియర్. టాప్ 1, 2 కంపెనీల లిస్టు నీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా దాన్ని, అందులో ఉన్న ఎవరెవరు ఉన్నారు, దాని చరిత్ర ఏంటి, మొత్తం నీకు వచ్చేస్తుంది ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది. చూడండి, ఎవరు పెరిగారు, ఎవరు తగ్గారు, ఇవన్నీ కూడా అక్కడ లిస్ట్ ఉంటుంది. సో నాకు మీరు చేయాల్సింది, అందులో ఉన్న మొత్తంలో టాప్ 1, 2, 3 కంపెనీల నేమ్స్ నాకు ఒకసారి మీరు మెన్షన్ చేయండి. మంచి వర్క్ ఇది, చాలా మంచి వర్క్ ఇది. అట్లా అన్నిటినీ మీరు జాగ్రత్తగా చూస్తే యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ రైట్. సో ఇక్కడ నేను మీకు ఏం మాట్లాడాను అర్థమైంది. అసలు మొత్తం 7,500 కంపెనీలు ఉన్నాయి. దానిలో 10% మంచి కంపెనీలు ఉన్నాయి, మిగతా అన్ని చెత్త.
బాబు ఇది షార్ట్గా పనికి వస్తుంది, చూసుకో, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా అందరు జాగ్రత్తగా వినండి నాన్న. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఆల్ ఆఫ్ యూ జస్ట్ లుక్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. ఏంటంటే అది స్టాక్ మార్కెట్ అనే దానిలో చాలామంది రిస్క్ అని చెప్తారు. నేనేం చెప్తానంటే జాబ్ చేయటం అంటే జీవితాన్నే వాడి కోసం అంకితం చేయటం. కానీ మనం పేదరికం నుండి వచ్చాం కాబట్టి కొన్ని సంవత్సరాలు జాబ్ కంపల్సరీగా చేయాలి. అయితే ఇప్పుడు నేను సడన్గా మిమ్మల్ని ఏదో స్టాక్ మార్కెట్లో దూకమని చెప్పట్లే. నేర్చుకున్న తర్వాత దీన్ని ఒక పార్ట్ టైం లాగా స్టార్ట్ చేయి. తర్వాత నీ జాబ్ కన్నా ఎప్పుడైతే ఇది మోర్ శాలరీ ఇస్తూ ఉందో, మోర్ బెనిఫిట్ ఇస్తూ ఉందో, అప్పుడు దాన్ని చిన్నగా వదులుకొని దీని మీద లైఫ్ని డిపెండ్ చేసుకుని లైఫ్కి ఫ్రీడమ్ తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో చాలామంది మనీ కోల్పోవటానికి కారణం ఏంటంటే అవేర్నెస్ లేకుండా, సరిగా ఎనాలిసిస్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి ఎవడో చెప్పాడని ఏదో చెప్పాడని కనపడిన ప్రతి కంపెనీలో డబ్బులు పెట్టి సర్వాన్ని కోల్పోయి ఫ్యామిలీని రోడ్ల మీద వేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్నామంటే మనం కూడా అలాగా ఎమోషనల్ బీయింగ్స్ లెక్కే ఉండిపోతాం. గుర్తుపెట్టుకో, టోటల్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో 7,500 కంపెనీలు ఉన్నాయి. 7,500 కంపెనీల్లో 90% ఆఫ్ ద కంపెనీస్ చెత్తే. ఆ చెత్త గురించే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు. నీ కళ్ళని అట్రాక్ట్ చేస్తారు, నీ ఎమోషన్ అట్రాక్ట్ చేస్తారు. 100 రూపాయలు పెట్టు, 1,00,000 రూపాయలు అవుతుందని నిన్ను మోటివేట్ చేసేస్తారు, నిన్ను చేసేస్తారు. కాబట్టి కామన్ సెన్స్ వాడు. నీ రూపాయి పడుతున్నావంటే అది ఎంతో కష్టపడి స్వెట్టింగ్ అండ్ ఎంతో టైము పేషెన్స్తో ఓపికతో ఎన్నో మందితో తిట్లు తిన్న తర్వాత ఆ రూపాయి నువ్వు సంపాదించుండొచ్చు. ఆ రూపాయిని ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్పాడని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అలా పెట్టి కోల్పోయిన వాళ్ళే చాలామంది. సో నేను మరలా చెప్తున్నా, 7,500 ఒక 10% బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో మనం పెట్టుకుంటే అద్భుతంగా మనీ సంపాదించవచ్చు. వాటి గురించి రీసెర్చ్ చేయాలి, వాటి గురించి తెలుసుకోవాలి, వాటి బిజినెస్ ఏంటి, వాటికి డబ్బులు ఎలా వస్తున్నాయి, వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత పోతుంది, ఎంత తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయటం, ట్రేడ్ చేయటం మొదలు పెట్టాలి. అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ మెజారిటీ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇంకొక భూతం కూడా ఉంటుంది, F&O అంటారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. వాడికి దాని గురించి ఇంత ముక్క కూడా తెలియదు. వాడు తీసుకెళ్ళి డబ్బులన్నీ అందులో తగలెట్టేస్తాడు. సో వాడికి ఫ్యూచరే లేకుండా, ఆప్షనే లేకుండా చేసుకుంటారు. అలాంటి వాళ్ళు మనకి సజెషన్లు ఇస్తుంటారు. ఏమని అంటే స్టాక్ మార్కెట్ వెరీ డేంజరస్ అని. నేను మరలా చెప్తున్నా, అతి బ్యూటిఫుల్ స్కిల్ భూమి మీద ఏదైనా ఉంది నువ్వు నేర్చుకోవాల్సిందంటే మాత్రం దట్ ఈస్ ద స్టాక్ మార్కెట్. దట్ ఈస్ ద టూల్, దట్ ఈస్ ద వెపన్ యూ హ్యావ్ టు యూజ్ టు బికమ్ వెల్దీ, టు బికమ్ రిచ్, టు గెట్ ఫ్రీడమ్ ఇన్ ద లైఫ్. దాన్ని నేను నీకు నీట్గా నేర్పిస్తున్నా విలేజ్ ఇన్వెస్టర్లో. దీన్ని వాడుకొని ఎదుగు. రైట్ మై డియర్? సో లింక్ కింద ఉంది, క్లిక్ చేసి జాయిన్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ ద విలేజ్ ఇన్వెస్టర్స్ యూట్యూబ్ ఛానల్. రైట్ నౌ మీరు జాగ్రత్తగా వినాలి డియర్. అమ్మా, నేను ఇంత కష్టపడి మీకు చెప్తున్నాను కదా మధ్యాహ్నం పూట, ఎంతమందికి అర్థమవుతుంది? సార్ నాకు 6,000 ర్యాంక్ వచ్చింది. బాబా, నీ ర్యాంకుల గురించి ఇక్కడ అస్సలు మాట్లాడుకో. ఇక్కడ ఓన్లీ మనీ రిచ్ అవటం కోసం మాత్రమే మాట్లాడు. మిగతా ఏమీ మాట్లాడొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. దిస్ ఈజ్ నాట్ ద పాయింట్ వేర్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఈ వర్క్ కాలేజీలు అవన్నీ. అది వేరు, ఆ జాతి వేరు, ఈ జాతి వేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కంపెనీలో పనిచేసే వాళ్ళని ఎలా వాడుకొని రిచ్ అవ్వాలనే చూసేవాళ్ళు. సో డియర్, నేను మాట్లాడుతుంది, నేను చెప్తుంది మీకు నిజంగా అర్థమవుతుంటే ఒకసారి హిట్ ద లైక్ బటన్ అండ్ పుట్ ద కామెంట్స్ అండ్ ఎంకరేజ్ అవర్ టీమ్ టు బికమ్ ఇంకా మోర్ ఎనర్జెటిక్ అయ్యి నీకోసం ఇంకా చెప్పేలాగా సపోర్ట్ ఇవ్వండి. రైట్? ఈ పాయింట్ అర్థమైంది కదా? సో వీటిలలో మీరు నాకు అది చేయాలి. అండ్ నెక్స్ట్ దానికి వెళ్తున్నా. సరే, వీటిలలో ఏమేమి ఉన్నాయో అంత లిస్ట్ నేను ఒక మీకు PDF ఫార్మేట్లో ఇస్తాను కాబట్టి అది మీరు చూసుకోవచ్చు. మొత్తం BScలు ఎన్ని ఉంటాయి, NScలు ఎన్ని ఉంటాయి, ఆ లిస్ట్ ఏంటి అదంతా నేను ఇస్తాను, మీరు చూసుకోవచ్చు అది. సరే, దాని తర్వాత ఇప్పుడు అతి ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను, వినండి. రీసెంట్గా ఒక 2 months క్రితం అనుకుంటా నా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కలిశారు, నా క్లాస్మేట్ వాళ్ళ డాడీ. ఆయన ఒక చోట ఎంప్లాయీ అనమాట. ఒక వాట్ వి కాల్, కంపెనీ పేర్లు వద్దులే కానీ ఒక కంపెనీలో మంచి ఎంప్లాయీ, బాగా మంచిగా సంపాదిస్తున్నారు. ఆయన ఈ నా ఫ్రెండ్ పుట్టక ముందు అంటే నియర్లీ ఒక
ఆర్ 40 years ago, అంటే ఆయన యంగ్గా ఉన్నప్పుడు అప్పుడు ఇండియాలో స్టాక్ మార్కెట్ ఉంది కానీ అంతగా తెలియదు. అండ్ చిన్నగా నేర్చుకుంటూ ఉండేవాడంట, చేతులు కాల్చుకుంటూ కూడా ఉండేవాళ్ళు. అప్పట్లో ఉన్న టెక్నాలజీ వేరు, అప్పుడున్న ఆపర్చునిటీస్ వేరు. అప్పుడన్నీ పేపర్ బేస్డ్ ఉండేవి. మనకి ఏదైనా షేర్లు కొంటే పేపర్ మీద రాసిస్తారు, అవి ఫిజికల్ కాపీస్ అంటారు, వాటిని మార్చుకోవటం ఇదంతా పెద్ద రచ్చ. అయితే నా ఫ్రెండ్ పుట్టిన తర్వాత, అంటే వీడు కొంచెం పెద్ద అయిన తర్వాత, వీడు ఏదో స్కూల్ ఆ టైంలో ₹1,00,000 తీసుకెళ్ళి ఓ 4 స్టాక్స్లో పెట్టాడంట. పెట్టి వాటిని వదిలేసిండు. అప్పుడు ఫిజికల్ కాపీస్ అంటారు, అంటే బుక్ మీద పేపర్ల మీద రాసిస్తారు. మనం ఇప్పుడు వడ్డీకి ఇస్తే ఎట్లయితే నోట్ రాసిస్తారు అట్లా రాసిస్తారనమాట. అవి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. సో కొన్ని సంవత్సరాల తర్వాత, అరౌండ్ ఒక 6 years క్రితము, అవన్నీ ఫిజికల్ వాటిని డిజిటల్, అంటే ఇప్పుడు ఆన్లైన్ ఫార్మేట్లో మార్చడానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు చూస్తే షాక్. ఆల్రెడీ జాబ్ చేసుకుంటూనే వస్తున్నాడు, అది అట్లానే ఉంది. సడన్గా ఒక్కసారిగా ₹1,00,00,000 సంపాదించారు. ఇవాళ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే బిందాస్. అంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు వాటిని కొని అలానే వదిలేశారు. అవి కొన్న కంపెనీలు ఏంటనేది నేను ఒక్కసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూడు. ఒక కంపెనీ ఏంటంటే మై డియర్ విప్రో, అప్పుడప్పుడే వస్తున్న కంపెనీ ఇది. దీని గురించి జాగ్రత్తగా చూడండి. అప్పట్లో అంటే ఆల్మోస్ట్ ఆయన చెప్పింది నాకు 96లో అనుకుంటా, 96 or 97లో అనుకుంటా, ఆయన కొన్ని కంపెనీల్లో స్టార్ట్ చేశారంట ఆయన. బట్ చాలా లాస్ అయ్యారు, చాలా అయిపోయిందని చెప్పారు. సో 2009 or సంథింగ్ టైంలో, అంటే వాళ్ళ పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతున్న టైంలో హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద విప్రో. సో ఇక్కడ అనుకుందాం ఆ పాయింట్. అప్పుడు ₹23 ఉంది. అది కనపడిందా ఇక్కడ? ₹23 ఉంది. ఎంత ఉంది? ₹23 ఉంది. ₹23 అప్పుడు సరే 4-5 కంపెనీల్లో పెట్టారు, దీనిలో కూడా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ₹23 అప్పుడు మనం ఒక 1000 షేర్లు కొందాం అనుకున్నాం రా. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, కొంచెం ఓపిక ఉండాలి. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. 1000 షేర్లు కొనిండు అనుకుందాం, రైట్? అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా చూస్తే రీసెంట్గానే తీసేశారు. మొత్తం తీసేసి డబ్బులన్నీ డ్రా చేసేసుకున్నారు. సో రీసెంట్గానే తీసేశారు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చోట తీశాడు అనుకుందాం. ఇక్కడో లేదా ఇక్కడ ఏదో ఒక టైంలో తీశాడు, అంటే ఆఫ్టర్ కరోనాని తీశారని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీశారు ₹250 దగ్గర తీశారు అన్న. ఎన్ని షేర్లు అవి? 1000 షేర్లు. ఎంత? ₹23. ఎంత? 250. ఇప్పుడు నీ బుర్ర ఇది చూడకూడదు. 250 అయింది సార్. ఎన్ని సంవత్సరాలు? 2009 నుంచి చూసుకుంటే 2024 అనుకుంటే సార్ ఆల్మోస్ట్ ఒక 14-15 సంవత్సరాలు సార్ అని నీ బుర్రలో ఇలా చెప్పుద్ది, ఇలా చూస్తుంది. ఇది తప్పు. మన వాళ్ళు ఇలా చూడకూడదు. జాగ్రత్తగా వినండి. ₹23 పెట్టి 1000 షేర్లు కొన్నాడు కదా, మధ్యలో చాలా బోనస్లు వచ్చినాయి, చాలా డివిడెండ్లు వచ్చినాయి, చాలా స్ప్లిట్లు వచ్చినాయి. అంటే నీ దగ్గర 2009 టైంలో 1000 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు నేర్పిస్తున్న, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. మన పేరెంట్స్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే. వాళ్ళు ఆ రోజుల్లో కనుక ఆ ₹23,000 పెట్టి ఒక్క 1000 షేర్లు కొనుంటే ఇప్పటికి నువ్వు 100 కోట్లకు అధిపతి అయి ఉండేవాడివి. ఎలానో చూపిస్తున్నాను చూడు. వీడు ఇక్కడ మనం అనుకుంది ఎంత? ₹23 అప్పుడు 1000 షేర్లు కొన్నాడు. వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్? 23,000 అనుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఏం జరిగింది? 2009 నుంచి మనం చూస్తే కార్పొరేట్ యాక్షన్ అంటారు. ఇవన్నీ మనం నేర్చుకుందాం, కంగారు పడొద్దు, కన్ఫ్యూజ్ అసలే అవ్వద్దు. ఏం నేర్చుకోవాలి? కార్పొరేట్ యాక్షన్ అంటారు. సో మనం మాట్లాడుకుంటుంది విప్రో గురించి కదా. విప్రోది ఓపెన్ చేస్తా చూడండి. విప్రో కార్పొరేట్ యాక్షన్ గురించి మాట్లాడదాం ఫస్ట్, దెన్ విల్ కమ్ బ్యాక్ టు ద రిమైనింగ్. విప్రో, ఒక విప్రోనే కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయి. అలా ఫుల్గా ₹23,000 పెట్టిన వాళ్ళని ₹1,00,00,000 చేసిన వాళ్ళు చదువుకున్న పేరెంట్స్ వాళ్ళు. ఇది చూడండి, ఇక్కడ మీకు కనపడుతుందా? ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. డివిడెండ్లని, బోనస్లని కనపడుతున్నాయా? ఇది జస్ట్ చాలా తక్కువ. నేను మ్యాక్సిమం స్క్రీన్ పెడుతున్నాను చూడండి. మ్యాక్సిమం అంటే అది పుట్టినప్పటి నుంచి వస్తుంది. ఇదిగో కంపెనీ ఎప్పుడో పుట్టింది, ఇక్కడెక్కడో పుట్టింది. 2000లో పుట్టింది ఈ కంపెనీ. ఎప్పుడు పుట్టింది? 2000లో పుట్టింది. మనం ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నాం? 2009 నుంచి మొదలుపెట్టిండు ఆయన. 2009 నుంచి మొదలుపెట్టిండు. ఎక్కడి వరకు?
2024 వరకు ఈ మధ్యలో ఎన్నో బోనసులు ఎన్నో వచ్చుంటాయి, రైట్? వాటన్నిటిని నేను మీకు కింద చూపిస్తున్నా, జాగ్రత్తగా వినండి. కార్పొరేట్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ కార్పొరేట్ యాక్షన్లో దీని చరిత్ర అంతా బయటకు వస్తుంది మై డియర్. అంటే నువ్వు కొన్నది 1000 షేర్లే కానీ నీ దగ్గర ఉండేది కొన్ని వేల షేర్లు ఉంటాయి. దాన్నే కార్పొరేట్ యాక్షన్ అంటారు. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో కార్పొరేట్ యాక్షన్ అని కనపడుతుందా? కార్పొరేట్ యాక్షన్లో ఏమేమి ఉంటాయి అంటే మళ్ళీ మాట్లాడుకుందాం. కార్పొరేట్ యాక్షన్ అంటే మనకి ఏమేమి ఉంటాయి? అనౌన్స్మెంట్లు ఉంటాయి, బోర్డ్ మీటింగ్స్ ఉంటాయి, డివిడెండ్ల గురించి మాట్లాడతారు, బోనస్ల గురించి మాట్లాడతారు, స్ప్లిట్ల గురించి మాట్లాడతారు, రైట్స్ గురించి మాట్లాడతారు, ఈజీఎంలు అంటారు, యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటారు. అట్లా ఈ మీటింగ్లన్నిటి గురించి కూడా మాట్లాడేదాన్ని మనం కార్పొరేట్ యాక్షన్ అంటాం. క్లియర్? ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది డివిడెండ్లు ఎంత ఇచ్చిండు. ఇది చూసుకో, డివిడెండ్లు ఇది పెద్ద లిస్టే ఉంటుంది. ఎప్పుడు డివిడెండ్ ఇస్తూనే ఉంటుంది ఈ షేరు. దాని లిస్ట్ అంతా చూపిస్తున్నా. ఎంత డివిడెండ్ వచ్చిందో చూడు. మై గాడ్, డివిడెండ్ అంటే మీనింగ్ తెలుసా? నీ షేర్లు నీకే ఉంటాయి, నీ మళ్ళీ అకౌంట్లో డబ్బులు వేస్తాడు. నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉన్నాయి? 2009 కదా మనం మాట్లాడుకుంటుంది. 2009 టైంలో నీ దగ్గర 2009 టైంలో 1000 ఉన్నాయి. ఇక్కడ నుంచి మొదలెత్తేందు. ఇదిగోండి డియర్, 2009 ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి డివిడెండ్లు ఎంత ఇచ్చిండో చూడు. అంటే నీ షేర్లు నీ దగ్గరే ఉంటాయి, మళ్ళీ నీకు డబ్బులు వస్తాయి. సో డివిడెండ్ 4 రూపాయలు, 6 రూపాయలు. ఒకవేళ ఆ డివిడెండ్ నువ్వు అకౌంట్లో తీసుకోకపోతే మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాడు వాడే ఆ కంపెనీలో. సో 4, 6 ఇలా నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోతే మై డియర్ ఎంత డివిడెండ్లు వచ్చుంటాయో చూడండి. లిటరల్లీ గత కొన్ని సంవత్సరాల్లో వచ్చిన డివిడెండ్లే ఈ స్టాక్ నుంచి మనకి కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా 2009లో గనక 2009-10లో పెద్దగా ఏం పెరగలేదు కదా, 23 రూపాయల దగ్గరే ఉంది కదా. 23 రూపాయల దగ్గరే ఉన్నప్పుడు ఒకవేళ ఈ 4, ఈ 6, ఇవి 2, ఇవి 6, ఈ 2 సంవత్సరాల్లోనే నీకు 16 రూపాయల డివిడెండ్ వచ్చింది. 16 × 1000 అంటే 16,000. ఆ 16,000ని మళ్ళీ నువ్వు ఇన్వెస్ట్ చేసి ఉంటే నీకు తెలియకుండా ఇంకొక 500 నుంచి 600 షేర్లు వచ్చి ఉండేవి. అర్థమైందా? దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. ఎవ్రీవన్ హ్యాస్ టు రిమెంబర్. ఒక మంచి కంపెనీ ఎంత అమౌంట్ని ఇస్తుందో మనకు చూడండి. ఎంత డివిడెండ్ అంటే మీనింగ్ ఏంది? నీ షేర్లు నీకే ఉంటాయి, ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి, సూపర్గా డబ్బులు వచ్చినాయి కాబట్టి డబ్బులు ప్రతి షేర్ హోల్డర్కి, ప్రతి భాగస్తుడికి, ప్రతి పార్ట్నర్కి వెళ్ళాలి. దాన్ని డివిడెండ్ అంటారు. అర్థమైంది అనుకుంటాం ఐడియా. సో చాలా డివిడెండ్స్ వచ్చినాయి. ఫస్ట్ పాయింట్ డివిడెండ్. నెక్స్ట్ చూసుకోవాల్సింది నువ్వు బోనస్లు చూసుకోవాలి. బోనస్ అంటే మీనింగ్ తెలుసు కదా. ఒక షేర్ ఉంటే ఇంకొక షేర్ ఇవ్వచ్చు, 2 షేర్లు ఇవ్వచ్చు. బోనస్లు ఎన్ని ఇచ్చిండో కూడా చూద్దాం. సో ఎన్ని బోనస్లు ఇచ్చిండో తెలుసా? ఇదిగో బాబా, ఈ షేర్లో మా అయ్య గనక చదువుకొని ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసి ఉండేవాడు. మా అయ్య చదువుకోలేదు కాబట్టి మేము పేదరికంలోనే కొన్ని సంవత్సరాల నుంచి మగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు నేనన్నా ఇన్వెస్ట్ చేయకపోతే, అంటే దీనిలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి కంపెనీలు ఏమున్నాయి ఐడెంటిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడు. ఇక్కడ 2009 నుంచి మనం మాట్లాడుతుంది. ఇక్కడ 2005 తర్వాత ఉంది, ఇక్కడ 2010 ఉంది. 2010లో ఏమంట 2 షేర్లు ఉంటే 3 ఇచ్చిండు. నీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయిరా బాబు? 1000 ఉన్నాయి. ఒకవేళ ఆ డబ్బులు కూడా ఏవి ఇంతకుముందు మనం అనుకున్న డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటే 1500 షేర్లు ఉంటాయి. 1500 షేర్లు ఉన్నాయంటే మీనింగు, లేదా 1400 షేర్లు ఉన్నాయి అనుకుందాం ఈజీ ఉండటం కోసం. ప్రతి 2టికి 3 వచ్చినాయి. ప్రతి 2 షేర్లకి 3. ఇప్పుడు 1400కి ఎన్ని షేర్లు వస్తాయి? 2/3నే కదా వేయాలి, 2/3 కదా వేయాలి. సో ఇలా నువ్వు లేదా 1500 షేర్లు ఉన్నాయి అనుకున్నావు, కట్ చేసి ఏం క్యాలిక్యులేషన్ కోసం 500 అంటే ఇంకొక 1000 షేర్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఆల్రెడీ 1500 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయినాయి? 2500 షేర్లు అయినాయి. చూడు జాగ్రత్తగా. మళ్ళీ 2017లో ఏం చేసిండు? 1:1 అంటే ఒకటికి ఇంకొకటి, అంటే 2500 కాస్త ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి మై డియర్? 5000 షేర్లు అయినాయి. 5000 షేర్లకి వెళ్ళిపోయినావు. తర్వాత ఏం చేసిండు? 2019లో ఒక్క షేర్కి 3 ఇచ్చిండు. అంటే మీనింగ్ ఏంటి? 2500 × 3 వేసుకోవాలిగా. ఎంత అయినట్టు? 7500 షేర్లు అయినాయి. మొన్న రీసెంట్గా 2024లో ఒకటికి 1 ఇచ్చిండు. అంటే 7500 షేర్లు ఉన్నోడికి కాస్త ఇప్పుడు ఎన్ని అయినట్టు? 15000 షేర్లు వచ్చినట్టు. పాయింట్ అర్థమైందా మై డియర్? సో బుర్రలో గుర్తుపెట్టుకోండి, నీ 1000 షేర్లు ఇప్పుడు ఎంత అయింది? 15000 షేర్లు అయినాయి. అది పాయింట్ నెంబర్ 1. ఇది బోనస్. నెక్స్ట్ స్ప్లిట్లు అంటారు. సో లెట్ us లెర్న్ అబౌట్ స్ప్లిట్ అంటే ఏంటో నేర్చుకుందాం. స్ప్లిట్ అన్నా కానీ మళ్ళీ మనకి ఎక్స్ట్రా షేర్లు రావటమే.
స్ప్లిట్ అయినా, బోనస్లైనా, డివిడెండ్లైనా మన డబ్బులు మనకుంటాయి, మన షేర్లు మనకుంటాయి, ఇంకా ఎక్స్ట్రా వస్తాయి మనకు అట్లా. సో లెట్ us సపోజ్ యూ సీ హియర్ డియర్, స్ప్లిట్లు ఏమన్నా చేసిండా? ఎస్, చూడు ఇక్కడ చూడు, స్ప్లిట్ ఎట్లా అయిందో తెలుసా? ఇది 1999 వరకే, ఇంకా తర్వాత ఎప్పుడు స్ప్లిట్ చేయలే. సరే, వీళ్ళు ఎప్పుడు స్ప్లిట్ చేయలే, మనం అనుకున్న 2009 తర్వాత. అర్థమైందా? 2009 తర్వాత నో స్ప్లిట్టింగ్. సో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది నెక్స్ట్ రైట్స్ అంటాడు. ఈ రైట్స్ అన్నా కానీ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కడికి ఇంకొక షేర్ కొనుక్కోవడానికి ఆపర్చునిటీ ఇస్తాడనమాట. సో ఈ రైట్స్లో ఏమన్నా ఇచ్చిండా? రైట్స్ అనేవి కూడా చూస్తే నో డేటా అంటే నథింగ్ రైట్స్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకుని నాకు చెప్పండి, అతని దగ్గర ఇప్పుడు ఎన్ని వేల షేర్లు ఉన్నాయి? మొత్తం ఇందాక దాని ప్రకారం అతని దగ్గర మొత్తం టోటల్ ఈ హ్యాస్ హౌ మెనీ షేర్స్? 15,000 షేర్లు ఉన్నాయి. ఇంటూ ఇప్పుడు ఎంత రేట్? అది 250 రూపాయలు. కెన్ యూ కౌంట్ హౌ మచ్ ఇట్ విల్ బికమ్? కెన్ యూ కౌంట్ హౌ మచ్ ఇట్ విల్ బికమ్? సో జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 0 అక్కడ పంపించా, ఇంటూ 25. కెన్ యూ సే వాట్? ఎంత బిగ్ అమౌంట్ రా ఇది! 1,50,000ని 25 టైమ్స్ పెట్టిందెంత? 23,000. 1,50,000ని 25 టైమ్స్. లేదా మీ అందరికి ఇంకా సింపుల్గా అర్థం కావడం కోసం 2 సున్నాలు పెట్టి బై 4 వేస్తున్నా. అంటే మీనింగ్ ఏంటి? బై 4 వేసా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఈ 150ని బై 4 వేసాం, 75 అంటే 37.5. ఇంటూ ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలుసా? బాబా 5 సున్నాలు ఉన్నాయి. సో 3.75 CR నీ 23,000 రూపాయలు అయిపోయింది మై డియర్. ఇది స్టాక్ మార్కెట్ పవర్ అంటే. అర్థమైందా? ఇది స్టాక్ మార్కెట్ పవర్ అంటే. ఐ హోప్ యు గాట్ ఇట్ మై డియర్. 23,000 రూపాయలు మన పేరెంట్స్ 2009లో గినక ఇన్వెస్ట్ చేసుంటే ఆ 23,000 రూపాయలు మనకి ఇప్పుడు 3 కోట్ల చిల్లర అయి ఉండేది మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. ఇప్పుడైనా రియలైజ్ అవ్వండి. ఎంత మందికి ఈ కాన్సెప్ట్ అర్థమైందిరా? దాట్స్ ద పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్. బట్ ఇప్పుడున్న అవకాశం, చేతులెత్తి మీకు అందరికీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇప్పుడున్న అవకాశం ఏంటో తెలుసా? ఇండియా భూమి మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. అమెరికా రిచెస్ట్ కంట్రీ, చైనా సెకండ్ రిచెస్ట్ కంట్రీ, థర్డ్ వన్ ఎవడో ఉన్నాడు, ఫోర్త్ వన్లో ఇప్పుడు ఇండియా ఉంది. ఓకే, లేదా ఒకసారి నేను స్క్రీన్ మీద మీకోసం అర్థమయ్యేటట్టు చూపిస్తా. ఇండియాకి ఇప్పుడు ఎంత గ్రేట్ ఆపర్చునిటీ రాబోతుందో, గ్రేట్ ఆపర్చునిటీ రాబోతుందో ఇండియాకి చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. టాప్ 5 కంట్రీస్ జీడిపి చూపిస్తున్నా, చూడండి. ఇక్కడ చూపిస్తుంది, క్లియర్గా అర్థం చేసుకోండి. లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. మై డియర్, లుక్ హియర్ వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అవర్ కంట్రీ హ్యాస్. బికాస్ యుఎస్ కెపాసిటీ $30 ట్రిలియన్, $30 ట్రిలియన్ జీడిపి. చైనాది $19 ట్రిలియన్. జర్మనీ థర్డ్ ప్లేస్లో ఉంది, 4.7. ఇండియా 4th ప్లేస్లో ఉంది, 4.1. అరే కన్నా, ఈ 4.1 ఉన్నప్పుడే ఇండియా ఇలా ఉంటే, ఒకవేళ ఇండియా కనుక ఈ స్టేజ్కి వెళ్తే గుర్తుపెట్టుకో, ఇప్పుడు 100 రూపాయలున్న మంచి కంపెనీ 1,00,000 రూపాయలకి వెళ్తుంది. తెలుసా మీకు అదే? ఐ హోప్ యు గాట్ ఇట్. ₹100 మంచి కంపెనీ 1,00,000 రూపాయలకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇండియా ఈజ్ రైజింగ్ లైక్ ఎనీథింగ్. బికాస్ ఇక్కడ యూత్ ఇప్పుడే పనికొచ్చే యూత్ పెరుగుతున్నారు.
యూస్ఫుల్ యూత్ పెరుగుతున్నారు కాబట్టి ఇండియా ఈజ్ రైజింగ్ లైక్ ఎనీథింగ్. ఒకవేళ ఇండియా ఫస్ట్ కాకపోయినా చైనాకి టఫ్గా ఇచ్చిందంటే మాత్రం గుర్తుపెట్టుకో, ఎక్కడికో పోతుంది మై డియర్. సో దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క 15 సంవత్సరాల క్రితం విప్రోలో మన పేరెంట్స్ కానీ లేకపోతే మన వాళ్ళు ఎవరైనా కనుక ఒక్క 23,000 రూపాయలు పెట్టి 1000 షేర్లు కొనుంటే ఇవాటికి కోటీశ్వరులు అయిపోయి ఉండేవాళ్ళు. ఒక్క విప్రో ఏంట్రానన్న, అలాంటివి ఇండియాలో కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. దానికోసం నువ్వేమన్నా బండలెత్తాలా? దాని గురించి అవేర్నెస్ ఉండి నేను చెప్పానే ఆ టాప్ 10% కంపెనీలు, ఆ 10% కంపెనీలని ఐడెంటిఫై చేసి బికమ్ లైక్ ఎనీథింగ్. ఐ హోప్ యూ గాట్ ఇట్. అలాంటి 10% కంపెనీస్ని ఎలా రీసెర్చ్ చేయాలి, ఏం చేయాలి అనేది నేను మీకు నేర్పించబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఫాలో అవుతారా? నేర్చుకుంటారా? కామెంట్లో పెట్టండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇవాళ ఇక్కడ ఆపేస్తాను. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అవి నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మనం కమింగ్ క్లాసెస్లో నేర్చుకుందాం. సో మై స్మాల్ రిక్వెస్ట్ ఈజ్, బాబు పరమేశ్వర్, యాడున్నావురా? ఇట్రా ఇది తీసుకో షార్ట్, మంచి షార్ట్ వస్తుంది. త్వరగా పెట్టు. అర్థం కాలే, ఎక్కడ పెట్టినావు? సరే ఇది చూడు. రైట్ అన్నా, జాగ్రత్తగా వినండి అమ్మ, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడే కాదు, నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎవ్రీ ఫ్రైడే నేను మీకోసం ఒక లైవ్ చేయాలని డిసైడ్ అయిపోయి. ఎవ్రీ ఫ్రైడే ఒక హాఫ్ అన్ అవరో 40 మినిట్స్ 1 అవర్ మ్యాక్సిమం ఒక మంచి బుక్కు, నోట్స్ దగ్గర పెట్టుకొని, పెన్ను దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా రాసుకోండి. రైట్? సో నౌ స్టార్ట్ చేయి. నేను చెప్పేది ఏంటంటే 2009లో గనక మన పేరెంట్స్కి గనక ఈ స్టాక్ మార్కెట్లు వీటి గురించి తెలుసుంటే, ఒక విప్రోలోనో, ఒక బజాజ్ ఫైనాన్స్లోనో, ఒక బిఎస్సిలో, ఒక హెచ్డిఎఫ్సిలోనో, ఒక రిలయన్స్లోనో ₹1,00,000 రూపాయల డబ్బుల్ని 4-3 పెట్టుంటే ఇవాళ మనం కోటీశ్వరులు అయ్యేవాళ్ళం. ఇప్పుడే నేను మీకు చూపించాను కదా స్క్రీన్ మీద, 23,000 రూపాయలు పెట్టి విప్రోలో 1000 షేర్లు కనుక 2009లో కొనుంటే 2024 కల్లా ఆ 23,000 రూపాయలు 3,75,00,000 అయింది. అర్థమవుతుందా? సో నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు అలా ₹1,00,000 రూపాయలని 4-5 కంపెనీల్లో స్ప్లిట్ చేసి పెట్టిన తర్వాత మొన్న రీసెంట్గా 2024లో ఆ డబ్బులన్నీ బయటకు తీస్తే లిటరల్లీ 12 CR అయిందంట. 4 కంపెనీల్లో పెట్టారు. ఆ 4 కంపెనీలు ఏంటంటే విప్రో ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంట, అండ్ రిలయన్స్ అంట. ఆ డబ్బులన్నీ 12 crores ఇద్దరు పిల్లలకి సగం ఇచ్చేసిండు. అర్థమైందా? సో మరి మనము అలాంటి పేరెంట్ అయి ఉంటే ఎంత బాగుండేది. నేను చాలాసార్లు ఫీల్ అవుతాం, మా పేరెంట్స్ ఇల్లిటరేట్ అయి ఉన్నారే, వాళ్ళకి స్టాక్ మార్కెట్ తెలియలేదే. సో రేపు నా కూతుర్లు, నా పిల్లలు అలా ఫీల్ అవ్వకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, యూజ్ ద వెపన్ కాల్ స్టాక్ మార్కెట్. నువ్వు ఏం గొడ్డు చాకరీ చేస్తే అన్ని డబ్బులు వస్తాయిరా. నీ డబ్బుల్ని నువ్వు పనిలోకి పంపించావు, ఆ డబ్బులు సైన్యాన్ని తయారు చేసుకొని వచ్చేసింది. సో స్టాక్ మార్కెట్ అనే వెపన్ గురించి జాగ్రత్తగా నేర్చుకో. నేను మీకు నేర్పిస్తున్నాను. మనము రేపు ఫ్యూచర్లో మన పిల్లల్ని మనలాగా పేదరికంలో ఉంచకూడదు. సో బిల్ గేట్స్ గారు చెప్పిన పాయింట్ మీ అందరికీ గుర్తుండి ఉండాలి కదా. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, కానీ పేదోడిగా బ్రతకటం, పేదోడిగా పోవటం ముమ్మాటికి నీదే తప్పు. నీ తప్పుని మళ్ళీ నీ పిల్లల మీద కూడా తీసుకెళ్ళకు. దయచేసి ఈ వెపన్ గురించి నేర్చుకో. ఇండియాకి ఎంతో గ్రోత్ ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు క్లాస్లో చూపించినట్టు ఏం చూపించాను, ఇప్పుడు ఇండియా పొజిషన్ 4th. రేపు ఒకవేళ 4th ఉన్నప్పుడు దాని జీడిపి వాల్యూ 4 trillion, అమెరికా జీడిపి వాల్యూ 30 trillion, చైనా జీడిపి వాల్యూ 19 trillion. ఒకవేళ ఇండియా కనుక టాప్ 3కి వచ్చి ఒక 12 trillion జీడిపి అయినా ఇప్పుడున్న మార్కెట్స్ 3 సార్లకి ట్రిపుల్ టైం అవుతుంది. సో ఇంత గ్రేట్ ఆపర్చునిటీని అసలు ఎలా మిస్ అవుతారు? నువ్వు ఎన్ని కోర్సులు నేర్చుకున్నా, ఎన్ని PhDలు చేసినా, ఎన్ని చేసినా ఈ గ్రేట్ ఆపర్చునిటీ రాదు. నీ టైంని నువ్వు
స్పెండ్ చేసి అక్కడ కంపెనీల కోసం వాళ్ళని కోటీశ్వరులు చేయడం కోసం వర్క్ చేయటం తప్ప కంపెనీలని వాడుకొని నువ్వు కోటీశ్వరుడు అవటం నేర్చుకో. దయచేసి గ్రేట్ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. మన పేరెంట్స్ చేసిన దరిద్రమైన మిస్టేక్ని మనం చేయొద్దు. అట్లీస్ట్ మనమన్న స్టాక్ మార్కెట్ని బేసిక్ నుండి నేర్చుకొని అన్నీ జాగ్రత్తగా చూసుకొని మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మన పిల్లలు పెద్ద అయిపోయే టైంకి నీ వారసత్వానికి ఒక రిచ్ హెరిటేజ్ని, ఒక గ్రేట్ వెల్తీనెస్ని క్రియేట్ చేసి వెళ్ళిపోవాలి. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. మన పేరెంట్స్ చేసిన మిస్టేక్లు మనం చేయకూడదు. దయచేసి మీరు గనక దీన్ని నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఎవ్రీ ఫ్రైడే నేను మీకోసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల లైవ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్స్ దగ్గర పెట్టుకొని నీట్గా నేర్చుకో. అద్భుతమైన స్కిల్ నువ్వు ఎన్నో నేర్చుకొని ఉంటావు. వాటన్నిటి వల్ల నీ లైఫ్లో ఫ్రీడమ్ వచ్చి ఉండదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చి ఉండదు. ఈ ఒక్కటి నేర్చుకో, ఉపయోగించుకో. ఇండియా గ్రో అవ్వబోతుంది, ఇండియా గ్రేట్ అవ్వబోతుంది, ఇండియా రిచ్ అవ్వబోతుంది అనుకుంటూ చెప్పుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ చంకలు చర్చుకుంటూ ఉండకు. ఆ గ్రేట్నెస్ని నువ్వు కూడా ఉపయోగించుకొని రిచ్ అవ్వు. ఐ హోప్ యూ గాట్ ఇట్ నౌ. కంపల్సరిగా మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఎంతమంది నేర్చుకోబోతున్నారో వాళ్ళందరూ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. లింక్ మా వాళ్ళు మీకు ఇస్తారు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఎంతమంది నేర్చుకున్నారు మై డియర్ ఆన్లైన్లో ఇప్పుడు లైవ్లో వింటున్న వాళ్ళు? కెన్ యూ ప్లీజ్ పుట్ యువర్ థింగ్స్ ఇన్ ద చాట్ అండ్ ఎంకరేజ్ మీ టు డూ మచ్ మోర్ థింగ్ దాన్ దిస్. That's it for today. Good night, good day, bye bye, take care. బాబు ఇవన్నీ నీకు ఆపేసుకోవటం పెట్టుకోవటం తెలియాలి, అర్థమైందా? ప్రతిసారి నువ్వు ఇవే వెబ్సైట్లు గుర్తుపెట్టుకో. మనీ కంట్రోల్ అండ్ ఏంటది, అది స్క్రీనర్ మస్ట్ అండ్ షుడ్గా రావాలి నీకు. ఈ కర్సర్ క్లిక్ చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. మామూలుగా క్లోజ్ చేసేసుకోవాలి. అన్నీ చాలా చూపిద్దాం అనుకున్నాము, టైం సరిపోలే. లైవ్ కట్ చేసేసే. ఇంకా దీన్ని ఇంకా ప్రొఫెషనల్గా వెళ్ళాలి మనం.